యూపీఏ లాంటి పార్టీలు మైనార్టీలందరూ ఓటు బ్యాంక్గా మార్చి కేవలం మనం ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని అసలు వాళ్ళకున్న సమస్య ఏంది, వాళ్ళలో కూడా వెనుకబాటుతనానికి కారణం ఏందని చెప్పి గ్రహించినప్పుడు కూడా దానికి సంబంధించి ఆర్థికంగా వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలని చెప్పి ఏ రోజు కూడా యూపీఏ లాంటి ఇతర పార్టీలను కూడా ఇవాళ ఆ విధంగా ఆలోచించకపోవడం వలన వాళ్ళ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలోచించి ఇవాళ అసలు ఆర్థికంగా వెనుకబాటుతనానికి ముస్లిం యువక సమాజం ఆర్థికంగా వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే త్రిబుల్ తలాక్ అనేటువంటి విషయాన్ని గుర్తించి దీనివల్ల ముస్లిం సమాజం ఆర్థికంగా వెనుకబాటుతనంతో దాంతో పాటు వాళ్ళ ముస్లిం మహిళల యొక్క బతుకులు నిర్వీర్యమవుతున్న విషయాన్ని గ్రహించి వాళ్ళ త్రిబుల్ తలాక్ యొక్క విధానాన్ని రద్దు చేయడం ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాజకీయ పార్టీలు ఇవాళ దీన్ని వ్యతిరేకించినప్పుడు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ఇన్ని రోజులుగా చిత్రీకరిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసి దానిలో కొన్ని సందర్భాల్లో విజయం సాధించినప్పుడు కూడా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవ విషయాలను వివరించి మా యొక్క వెనుకబాటుతనానికి ఇవాళ త్రిబుల్ తలాక్ అనేటువంటి విధానమే ప్రధాన కారణమని భావించినటువంటి తరుణంలో వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం త్రిబుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అయోధ్య విషయంలో గతంలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అయోధ్యలో ఒక సాగుగాజు బట్టి అలా ఓటు బ్యాంక్ పాల్పడుతున్నది, అధికారంలో చేపట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక విమర్శలు వస్తున్నప్పుడు కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి గతంలో వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేకుండా ఉన్నటువంటి తరుణంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయానికి శిరస వహించి ఇవాళ ఇన్ని రోజులుగా పరిష్కారం కానిటువంటి అయోధ్య రామ జన్మభూమి యొక్క సమస్యకు పరిష్కారం చూపడం ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీ. అయోధ్య రాముడు, అందాల రాముడు, అందరి రాముడు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించి దీన్ని ఓటు బ్యాంక్ విషయంలో ఆలోచించకుండా మెజార్టీ ప్రజల మనోభావాలను కాపాడమే లక్ష్యంగా గౌరవ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పును శిరస వహించి దానికి అనుగుణంగా నిర్ణయించుకున్న ఘనత ఇవాళ ఇండియా ప్రభుత్వాన్ని, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. దాంతోపాటు సిఐ విషయంలో అందరికీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలను విధ్వంసాలకు గురి చేస్తూ అరాచకాలకు పాల్పడుతూ అఘాయిత్యాలకు పాల్పడుతూ బలవంతపు మత మార్పులకు పాల్పడుతున్న తరుణంలో ఆ ప్రజలందరూ కూడా తల్లి భారతావని ఒడిలో రక్షణ పొందడానికి ఈ దేశ పౌరులుగా వస్తే వారందరూ కూడా పౌరసత్వం కల్పించడమే లక్ష్యంగా అలా శ్రీ మోడీ గారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే ఈ దేశంలో విధ్వంసాలు సృష్టించి ప్రజలలో కూడా అవాస్తవాలను వాస్తవాలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో కూడా అయోమయం సృష్టించి దాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసము మార్చుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏది జరిగినా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా దాన్ని ఖాతరు చేయకుండా వాళ్ళ దేశ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయంగా వాళ్ళ మోడీ గారు ఒక ధైర్యంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయాన్ని దేశ ప్రజలందరూ గుర్తించి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 17వ లోక్సభలో ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా దాదాపు 36 బిల్లు లోక్సభలో ఆమోదం పొందించిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాల వ్యవధిలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క తీసుకున్న నిర్ణయం ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ఇవన్నీ ఇన్ని నిర్ణయాలు తీసుకుంటే కూడా ఒక మంచి ఆలోచనతో స్వీకరించినటువంటి
ఈ దేశంలో విపక్ష పార్టీలు ప్రతి దానిని ఒక విమర్శనాత్మక దూరంతో చూస్తూ ప్రజల్లో కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. విపక్ష పార్టీలుగా సూచనలు సలహాలు ఇవ్వడము ఒక బాధ్యతగా భావించే స్థలంలో దానికి భిన్నంగా ఒక విచిత్ర వ్యవహార శైలితో ఈ దేశంలో అలజడి సృష్టించడంతో పాటు విధ్వంసాలతో వాళ్ళ ప్రజల్లో కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచోటి ఇప్పుడు కాదు. దాంతోపాటు ఈ మధ్యలో కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీ మోడీ గారు రాబోయే అనర్థాలను గుర్తించి అత్యధిక 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆలోచించిన తరుణంలో అన్ని దేశాలు కూడా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్న తరుణంలో సంపాదన ముఖ్యం కాదు, సమాజ క్షేమమే ముఖ్యమైనటువంటి ఒక విశాల దృక్పథంతో ఒక సంకల్ప దీక్షతో వాళ్ళ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క నిర్భేద వ్యక్తి ఆకలితో అలమటించదన్న ఉద్దేశంతో అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం. ఈ దేశంలో అన్ని సంస్థలు రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకోండి అని ఒక స్ఫూర్తిదాయకమైన ఇచ్చినటువంటి పిలుపును శిరసావహించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళన్నీ కూడా సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసింది. తన ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సేవా దృక్పథంతో రాజకీయ కోణంతో కాకుండా వాళ్ళ 3 నెలల పాటు నిరంతరం ఇలా అనేక మంది పేద ప్రజలను ఆదుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని నిజంగా దేశ ప్రజలందరికీ గమనించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడి వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేకుండా ఉన్నప్పుడు కూడా ఇవాళ మనల్ని నమ్మి ఈ దేశ ప్రజలు నమ్మి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మి ఇవాళ ఆదరణీయ మోడీ గారు లాక్డౌన్ ప్రకటించింది కాబట్టి వారి యొక్క నిర్ణయాన్ని శిరసావహించి వాళ్ళ యొక్క పిలుపుని శిరసావహించి ఎట్టి పరిస్థితుల్లో సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు నిరంతరంగా ఈరోజు ఈ సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకోవడం వల్లనే ఇవాళ ఈ దేశంలో ఎక్కడ కూడా కనీసం ఈ 3 నెలల పాటు లాక్డౌన్ ప్రకటించినప్పుడు కూడా ఒక్క ప్రాంతంలో కూడా ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఆకలి చావు అనేటువంటి విషయం లేకుండా ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తించాలి. ఒక్క ఆకలి చావు లేదు. ఇది మోడీ గారి యొక్క గొప్పతనం, మోడీ గారి యొక్క సమయస్ఫూర్తి వాళ్ళకు ఆలోచన విధానం. ఇవాళ ఫిబ్రవరిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO భారతదేశాన్ని అప్రమత్తం చేసి కరోనా విషయంలో జూలై నాటికి దాదాపు 20 లక్షల కరోనా పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి WHO హెచ్చరించబడి కూడా జూలై నాటికి 20 లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ ప్రమాదం ఉందని హెచ్చరించబడి కూడా ఇవాళ వారి యొక్క హెచ్చరికను పటాపంచం చేసి కేవలం 2 లక్షలు కూడా ఇవాళ దాటనటువంటి ఒక మంచి వాతావరణం ఉంది. ఇంకా తగ్గటువంటి అవకాశం ఉంది. తగ్గాలని కోరుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదే విషయంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ దేశంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆర్థికంగా ఏ రాష్ట్రం కూడా ఇబ్బంది పడదు, ప్రజలకు ఇబ్బంది కావద్దు, ముఖ్యంగా పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు ఉద్దేశంతో అన్ని సెక్టార్ ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా అన్ని రంగాల ప్రజలకు అన్ని సెక్టార్ ప్రజలకు అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ 3 నెలల కాల వ్యవధికి ఇవాళ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ఘనత ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాల వ్యవధిలో మనం తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఇన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే ఇవాళ కరోనా విషయంలో ఇతర రాష్ట్రాల విషయం పక్క పెడితే మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. భారతీయ జనతా పార్టీ ఇవాళ మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తున్నది.
ఇవాళ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడడానికి వాళ్ళ కుటుంబాలను సైతం పక్కకు పెట్టి నమ్ముకున్న వృత్తిని దృష్టిలో ఉంచుకొని ప్రజలను కాపాడాలనే దృఢ సంకల్పంతో సేవ చేస్తున్నటువంటి డాక్టర్ల విషయంలో కానీ, పారామెడికల్ సిబ్బంది విషయంలో కానీ, శానిటేషన్ సిబ్బంది విషయంలో కానీ, ఆశా వర్కర్ల విషయంలో కానీ, అంగన్వాడీ వర్కర్ల విషయంలో కానీ, పంచాయతీరాజ్ విషయంలో కానీ, వాళ్ళ పోలీస్ రంగం విషయంలో కానీ అనేక రంగాల ఈ శాఖలకు సంబంధించి ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళని కాపాడాలని చెప్పి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నప్పుడు కూడా పీపీకి సందేయండి, డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, పారామెడికల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, నర్సులు ఇబ్బంది పడుతున్నారు, శానిటేషన్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రతిసారి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వ సూచనలు చెప్పి ఇవాళ ఈ ప్రజలను, ఈ శాఖ సిబ్బందులను, డాక్టర్లను కాపాడేటువంటి విషయంలో చాతకంతో వ్యవహరిస్తున్న సందర్భంలో ఇవాళ మేము సూచన సలహాలు ఇస్తే మళ్ళీ తిరిగి ఈ నేరాన్ని కేంద్రం మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అంటున్నారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కానీ కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పరిమితం. ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టుమని 25,000 నుంచి కూడా టెస్టులు చేయాలి. ఇతర రాష్ట్రాలు కూడా పారదర్శకంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వివరిస్తున్నది. ఇవాళ వాళ్ళే పొంతలు లేకుండా సమాధానం ఇస్తున్నారు. కనీసము కరోనా వైరస్ వల్ల ఎంతమంది మరణించారంటే వాటిని కూడా చెప్పలేని పరిస్థితి, ఎన్ని టెస్టులు చేస్తున్నా చెప్పలేని పరిస్థితి, డాక్టర్లను కాపాడలేని పరిస్థితి, ఇతర శాఖ సిబ్బందులను, నర్సులను కూడా కాపాడలేని పరిస్థితి. మన పైకి మాత్రం మీ పీపీ కిట్స్ ఎన్ని అందుబాటులో అంటే అందుబాటులో ఉండడం ముఖ్యం కాదు, అవి ఏ విధంగా ఇలా సిబ్బందికి ఉపయోగపడుతున్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మధుసూదన్ అనే విషయంలో మేము అడ్వకేట్ పెట్టి వాళ్ళ కోర్టును ఆశ్రయించినాం. వాళ్ళ కనీసం మధుసూదన్ అనే వ్యక్తి అసలు బ్రతుకున్నాడా, మరణించిండా అనే విషయంలో ఇప్పుడు కూడా ఇలా వాస్తవ విషయం ప్రజల గురించి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి మరణించిందంటే నోడల్ ఆఫీసర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ మాత్రము 3 రోజులు డిశ్చార్జ్ చేస్తూ ఉంటున్నారు. కనీసం ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. మంత్రి ఏమో కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామంటాడు, కానీ కోర్టుకు మాత్రం వాళ్ళ ఈ పక్కింటి వ్యక్తికి సమాచారం ఇస్తామంటారు. తండ్రి చనిపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు. తండ్రి చనిపోయాక నెక్స్ట్ డేనే వాళ్ళ కొడుకు చనిపోతే మాత్రం కుటుంబ సభ్యులకు సమాచారం పరిస్థితి లేదు. పక్కింటి వ్యక్తులకు సమాచారం ఇచ్చండి, కోర్టుకు సమాధానం చెప్తారు ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు. కేవలము కేంద్ర ప్రభుత్వము ఇన్ని నిధులు ఇస్తే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వము చెల్లించడానికి సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు కూడా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు కూడా ఇవాళ ప్రభుత్వం వాటిని కూడా దారి మళ్లించి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక పారదర్శకత లేకపోవడం వల్లనే ఇవాళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతకంతనంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం టెస్టులు చేయనప్పుడు కూడా ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందంటే ఒక్కసారి మనం ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఐసీఎంఆర్ నిబంధనలు, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రము 370 ఆర్టికల్ గతంలో ఏ విధంగా దానికి అనుగుణంగా వివరిస్తుంది తెలంగాణ వ్యవహారాలంతా కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి తప్ప పాజిటివ్ మనం టెస్టులు చేస్తే ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తాయి, ఎక్కువ మరణాలు జరుగుతాయి, దానివల్ల ఈ రాష్ట్రానికి అపకీర్తి వస్తున్నటువంటి విషయంతో ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము ఇచ్చిన విషయాలను సూచన సలహాగా ప్రభుత్వం స్వీకరించాలి. దీనికి విమర్శనాత్మక దూరంతో ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అపకీర్తిని మూటగట్టుకుంటా ఉన్నది. అందుకే మేము గతంలో డిమాండ్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సంబంధించి ఇటువంటి నిధుల విషయంలో ఏ విధంగా ఇవాళ ఖర్చు చేసింది అన్న విషయంలో శ్వేతపత్రం విడుదల జరిపి గతంలో డిమాండ్ చేయడం జరిగింది.
కానీ ఇంతవరకు కూడా స్పందన లేదు. మరణాల విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వం విచిత్రంగా వివరిస్తుందన్న విషయాన్ని మేము ఆధారాలతో సహా నిరూపించడం కూడా దాని మీద మేము చేసిన సవాల్కు ప్రభుత్వం ముందుకు వస్తలేదు. మేము ఇచ్చే సూచనలకు ప్రతి విమర్శలు చేస్తే తప్ప ఇక్కడ కూడా స్పందించిన దాఖలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము అఖిలపక్షాన్ని ఏర్పడేయండి, డాక్టర్ల యొక్క సూచనలు సలహాలు స్వీకరించండి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క సూచనలు పరిగణలోకి తీసుకోండి. దాని ద్వారా మాత్రమే టెస్టులను చేయండి, టెస్టుల సంఖ్య పెంచండి, వాస్తవాలను ప్రజలకు గురించే ప్రయత్నం చేయండి, వాస్తవాలను దాచే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడడానికి ఒక విశాల దృక్పథంతో అందరం కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తుంటే కూడా ప్రభుత్వము ఆ దిశగా ముందుకు రాకపోవడం నిజంగా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో కొన్ని విషయాలను మీ ద్వారా, కొన్ని విషయాలు మాత్రమే మీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ విమర్శలకు ప్రతి విమర్శకు అవకాశం ఇవ్వకుండా కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా అలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంక్షేమ పథకాన్ని పేరు మార్చి, ఫోటో మార్చి వాళ్ళ సంక్షేమ పథకంగా అలా ప్రజలకు అందించే ప్రజలకు నమ్మించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ నిధులన్నీ కూడా దారి మలిచి జేబులు నింపుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. అనేక సందర్భాలు మేము సవాల్ చేసినాం. కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజలకు వివరించండి. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర గ్రామ స్థాయి ప్రతి గ్రామానికి కానీ, నగరానికి కానీ, పట్టణానికి కానీ ఏ విధంగా అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకంగా నిధులు కేటాయించారో వివరించాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము సవాల్ చేసినప్పుడు కూడా ఆ సవాల్ని స్వీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ఇటువంటి విషయంలో ఇవాళ ఇప్పటి కూడా కేంద్ర ప్రభుత్వము రాబోయే రోజుల్లో కూడా శ్రీ ఆదరణీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ఇంకా అనేక విషయాల్లో అనేక సంక్షేమ పథకాలను ఇంకా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ దేశ అభివృద్ధి లక్ష్యంగా అనేక రంగాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అప్పీల్ చేస్తూ ఇన్ని రోజులుగా శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమంలో కానీ, దేశ రక్షణ విషయంలో కానీ శ్రీ మోడీ గారికి అండగా ఉండి దీనిలో భాగస్వామైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజులు కూడా ఇదే విధంగా మీ మద్దతు మాకు అందించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాంతోపాటు ఈ సంవత్సర కాల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల విషయంలో ఏ విధంగా ప్రచార కార్యక్రమాన్ని మేము ముందు తీసుకుపోతున్నామో ఆ యొక్క విషయాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. ప్రేమేందర్ రెడ్డి గారు.